దేవుని నూతన నిబంధనకు ఆరంభమే ఈ అపోస్తుల కార్యం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడడం అనేది, ఒక మనిషి పరిశుద్ధాత్మ చేత నియంత్రింపబడడం అనేది కంప్లీట్ గా మానవునిలో పరిశుద్ధాత్మ నివసించడం అనేది ఈ అపోస్తుల కార్యముల తరువాతనే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మేడపైన గదిలో అపోస్తులు 12 మంది అపోస్తుల పాటు మిగతా వాళ్ళు ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళై ఉన్నారో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ వాళ్ళు దేవుని కొరకు కార్యం చేస్తున్నప్పుడు, అలా జరిగిన కార్యాలు అంతకు ముందు బైబిల్లో ఎక్కడ జరగని కార్యాలు, భూమిపైన ఉన్న మనుషులలో పరిశుద్ధాత్మ నివసించడం అనేది ఆరంభించబడిన దినములు ఇవే అంతకు ముందు పాత నిబంధన గ్రంథంలో కూడా మనుషులు, దేవుని సేవకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కార్యాలు వాళ్ళు చేశారు, కరెక్టే. కానీ పాత నిబంధన గ్రంథంలో ఏ ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ నివసించడం అనేది జరగలే. పరిశుద్ధాత్మ వారిలో ఉండి నడిపించబడడం అనేది జరగలే. అవసరాన్ని బట్టి మాత్రమే వాళ్ళు ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, పురికొల్పబడి వాళ్ళు దేవుని కార్యాలు అప్పటి వరకు మాత్రమే చేసి, ఆ పని అయిపోగానే వారిని ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, అలాంటి అనుభవాలు పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత మనిషిలో పరిశుద్ధాత్మ నివసించడం పర్మనెంట్ గా జరుగుతుంది. హల్లెలూయా. అలాగా పర్మనెంట్ గా ఉండి జరుగుతున్నప్పుడు క్రియ అది వేరే, అవసరాన్ని బట్టి వచ్చి జరిగిస్తున్న క్రియలు వేరే. ఈ సత్యం, ఈ నూతన నిబంధనలో ఉన్న ఈ సత్యం ప్రతి ఒక్కరు గ్రహించాలా. నీలో అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిన, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయన నా కొరకే బలిగా అర్పించబడ్డాడు, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, నా పాపాలు ఆయన ద్వారా క్షమించబడ్డాయి, ఆయన పాపాలు క్షమించుండు అని నమ్మి నోటితో ఒప్పుకొని విశ్వసించిన వారిలో పరిశుద్ధ ఆత్మ నివసిస్తాడు. వారిలో పరిశుద్ధ ఆత్మ ఉంటాడు. వారిలో పరిశుద్ధాత్మ ఉండి వారు ఎక్కడ సంచరిస్తే అక్కడ వారి ద్వారా పరిశుద్ధాత్మ వెళ్తా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా పరిశుద్ధాత్మ నీ వెంట కాదు, నీలో ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ సత్యం నూతన నిబంధనకు చెందిన ప్రతి ఒక్కరూ గ్రహించాలా.